హాయ్, రాణి గార్డెన్ గ్లోరీకి వెల్కమ్. నేనైతే కడిగి నర్సరీలో ఉన్న ప్లాంట్ జోన్ అనే నర్సరీకి వచ్చాను. ఇదంటే పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2 అండి. వీళ్ళు చెట్టుకు కూడా చూసారు ఎలా పెట్టారో డిస్ప్లే, అంటే నైట్ టైం లైటింగ్ వచ్చేలాగా. ఇవన్నీ కూడాను పింగాణి కుండీలు. ఇవేంటంటే సైజులు బట్టి 300 నుంచి 1000 వరకు కూడా ఉన్నాయి కాస్ట్. ఇవన్నీ కూడా రకరకాల షేపులు, బుద్ధుడు బొమ్మలు ఇవన్నీ కూడా సేల్స్కే పెట్టారు వాళ్ళు. బుద్ధుడు అయితే గార్డెన్లో పెట్టుకోవచ్చు మనం. సరే, గార్డెన్ నర్సరీ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే వెళ్ళగానే మందారాలు కనిపించేయండి. ఎంత బాగున్నాయి చూసారా, బెంగళూరు మందార అంట. ఇవి ఒక్కొక్కటి 200 అయితే చెప్పాడు, కానీ 3 కలిపి 500కి ఇచ్చారనమాట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి, అన్నీ తీసుకోలేం కదా, అందుకే 3 మొక్కలు మాత్రం తీసుకున్నాను నేను. ఇది లైట్ పింక్, అసలు ఏది కూడా వదలలేమన్నమాట, అట్లా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మందారాలు. ఇవన్నీ కూడాను నేనైతే ఈ 3 కలర్స్ తీసుకున్నాను. 3 500కి ఇచ్చారా. ఇవి అయితే బోన్సాయి మొక్కలు, ఇవన్నీ కూడాను తులసి కోటలు. ఇవైతే సైకస్ ప్లాంట్స్ అంటండి ఇవి. ఇదైతే వైట్ మందార, ఇది ఒక్కటే 500 చెప్తున్నాడు కుండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది వైట్ మందార. ఈ ఇండోర్ ప్లాంట్స్కి అయితే వెళ్ళిపోదాం లోపలికి. షేడెడ్ నెట్లో పెట్టారనమాట ఇవన్నీను. ఇవి గోల్డ్ మనీ ప్లాంట్స్, 80 రూపీస్ పడతాయి అన్నారు. ఇవన్నీ కూడాను నంబర్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే. 600 అనమాట ఒక్కొక్క మొక్కను, ఒక్కొక్క పార్ట్. చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు, టీవీ దగ్గర అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇవేంటంటే ఇదొక మొక్క, ఇండోర్ ప్లాంటే అది కూడాను. ఇవైతే బ్యాంబూ ప్లాంట్స్, క్రాస్కి ఎలా అట్లా డిజైన్ చేశారు చూసారా, వాటి స్టెమ్స్. ఇవి కూడా 1000 ఒక్కొక్క మొక్క. ఇదైతే స్టాండ్ మీద ఇండోర్ ప్లాంట్స్, మనం గార్డెన్లో అలా బయట పెట్టి వదిలేయచ్చు, అంటే వర్షంలో కూడాను అలా పెట్టేసుకోవచ్చు మనం. చాలా బాగా డిజైన్ చేశారు కదా. ఈయనైతే నెత్తి మీద మొక్కను మోసేస్తున్నాడు, ఎంత బాధగా ఉన్నాడో. ఇదైతే 1600 చెప్పారు మొక్కతో సహా. ఇది కూడా మనం గార్డెన్లో పెట్టేసుకోవచ్చు పైన. ఈ మొక్క అయితే నేను తీసుకున్నాను అనమాట, 2200 పడింది. కుండీ అయితే 1500 చెప్పారు, మొక్క 600 అనమాట. అది ట్రాన్స్ప్లాంట్ చేసినందుకు అయిన ఖర్చు అనమాట, 2200కి తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడాను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్, హ్యాంగింగ్ పాట్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే మనం బర్త్డేస్కి, మ్యారేజెస్కి మొక్కలు గిఫ్ట్గా ఇచ్చినా సరే వీళ్ళ దగ్గర సప్లై చేస్తారంట వీళ్ళు. ఇవన్నీ కూడా క్రోటన్స్, చాలా వెరైటీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడాను షేడెడ్ నెట్ కింద వాళ్ళు గ్రో చేస్తున్నారు, సెమీ షేడ్లో అనమాట. ఇవన్నీ కూడాను క్రోటన్స్, రకరకాల క్రోటన్స్. చాలా ఆనందంగా ఉంది అసలు ఇన్ని మొక్కలు చూస్తుంటే. హ్యాంగింగ్ పాట్స్, ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పాట్స్ వాళ్ళు గ్రో చేస్తారు. చాలా టైం పడుతుంది అలా బుషీగా రావడం కోసం. అవి కూడా 150 200 అట్లా ఉన్నాయి కాస్ట్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి వెరైటీ. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇవన్నీ మనం టీవీ దగ్గర, ఇంట్లో, కిచెన్లో, డైనింగ్ రూమ్లో, కార్నర్స్లో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ వినాయకుడి బొమ్మ చూసారా ఎంత బాగుందో. మన గార్డెన్లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే టీపై మీద పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పార్ట్స్ కూడా అమ్ముతున్నారనమాట వీళ్ళు, పింగాణి పార్ట్స్.
ఇవైతే ఇంపోర్ట్ చేసుకున్నారు మొక్కలు, చూసారా అలా బాక్స్లో వచ్చాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా పింగాణి కుండీలు. అవైతే 600 అంట ఒక్కొక్కటి, చిన్నవి బాగా పైన ఉన్నాయి. ఆ రెడ్ అన్నీ కూడా 1500. ఈ వైట్ మాత్రం 1000. పైన ఉన్నవైతే ఇంకా 5000, 6000 అట్లా ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు మొక్కలు వాళ్ళు. అట్లా బాక్సెస్లో వస్తాయి వాళ్ళకి, ఇట్లా వస్తాయి అన్నమాట. ఈ కుండీ అయితే ఇది ప్లాస్టిక్ది, 300 చెప్పారు. చాలా డెకరేటివ్ పాట్స్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా పింగాణి కుండీలో పెట్టుకుంటే చాలా లుక్ అయితే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. ఇది చిన్నది అనుకున్నాను, ఎంత అని అడిగితే 300 అన్నారు. ఇందులో మనం ఏంటంటే ప్లాంట్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ క్యాక్టస్ మొక్కలు. ఇవన్నీ కూడాను అంటే ముళ్ళ జాతికి చెందినవి అన్నమాట. ఇవన్నీ కూడా క్యాక్టస్ మొక్కలు. ఇవన్నీ కూడాను ఇండోర్ ప్లాంట్స్, లేకపోతే సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు. ఇవి కూడా అంతే, 300 నుంచి 600. కొంచెం పెద్దవి అయితే 1000 అట్లా ఉన్నాయి కాస్ట్. ఈ చిన్న చిన్నవి కూడా 300 అన్నమాట, బాగా చిన్న పార్ట్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడాను ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ చాలా వెరైటీ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా వెరైటీ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడాను. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. ప్లాంట్ జోన్ అంటే ఇంకా జోన్ అనమాట, లేని మొక్క అంటూ ఉండదు వీళ్ళ దగ్గర. ఇదైతే 1000 చెప్పారు మొక్క. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యి వచ్చాయి. ఇవి సైకస్ ప్లాంట్ అంటండి, ఇది 15,000 అన్నారు. ఇదే ఆర్టిఫిషియల్గా ఉంది కానీ కాదు, ఒరిజినల్ ప్లాంట్. ఇదైతే 10,000 చిన్నది, ఆ పెద్దదైతే 15,000. సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు మనం, లేదంటే ఇండోర్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు దాన్ని. చాలా బాగున్నాయి కదా. తర్వాత ఇంకా లోపలికైతే చాలా ఉందన్నమాట నర్సరీ. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే వాళ్ళు పార్ట్స్ తయారు చేసుకుని కుండీల్లో మొక్కలు అవి నాటుకోవడం, ఆ వర్క్ షాప్ అనమాట. ఇది వర్క్ షాప్ అనమాట. ఇవన్నీ కూడాను లోపల అసలు నెంబర్ ఆఫ్ వెరైటీ. అసలు ఇన్ని ఎలా మెయింటైన్ చేస్తారో కానీ చాలా ఉన్నాయి మొక్కలు అయితే. ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్, అలా యూనిక్గా ఉంటే ఎంత అందంగా ఉన్నాయి చూసారా. ఇవి మనం గ్రో చేయాలంటే బాగా టైం పట్టేస్తుంది. ఈ కింద అంతా కూడా తామర మొక్కలు, పైన అంతా కూడా హ్యాంగింగ్ పార్ట్స్ అన్నమాట. అవన్నీ కూడా లోపల సెమీ షేడ్లో అవన్నీ క్రోటన్స్. అవన్నీ రకరకాల క్రోటన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అన్నీ హ్యాంగింగ్ పార్ట్స్. ఈ కింద అయితే తామర మొక్కలు. ఈ తామర మొక్కలు ఏంటంటే ఒక్కొక్క చిన్న టబ్బుల్లో వేశారు. ఒక 20 దుంపల వరకు ఉంటాయంట. ఒక్కొక్క టబ్బు కూడాను 200 చెప్పారు. చాలా బాగున్నాయి, ఇవి కూడా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇవి కూడా తామర పూలు. ఇవన్నీ కూడా క్రోటన్స్, హ్యాంగింగ్ పార్ట్స్, చాలా వెరైటీ, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడాను, ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్, రకరకాల మొక్కలు వాటిల్లో. ఇవైతే ప్రత్యేకంగా తామర మొక్కలు. ఎంత పెద్ద పువ్వు చూసారా, తామర పువ్వు చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కూడాను టబ్బుల్లో పెంచారు అలాగా. ఆ బల్బ్స్ టబ్బుల్లో ఉన్నాయంట దుంపలు. అవి టబ్బు వచ్చి ఒక్కొక్కటి 200 చెప్పారు. రీజనబుల్గా ఉంది కదా. ఇవన్నీ కూడా క్రోటన్సే. ఇవన్నీను ఈ పార్ట్ చూసారా, ఇదే నేను తీసుకున్నాను అనమాట.
ఇవన్నీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం. ఇదైతే బ్రహ్మకమలం అంటండి అది. ఈయన బుద్ధుడు చూసారు ప్రశాంతంగా ఎలా కూర్చున్నారు. అదైతే బౌద్ధ వృక్షం అంట. నేను రావి చెట్టు అనుకున్నాను. ఇదైతే బ్రహ్మకమలం. ఇది ఒక స్టాండు 2000 చెప్పారు. ఇదొక మొక్క బోన్సాయి అన్నమాట. ఇవన్నీ క్రోటన్స్. మొత్తం ఓవరాల్ నర్సరీ అయితే ఇట్లా ఉంటుంది. అక్కడ మొక్కల్ని చూసారా వెల్కమ్ షేప్లో ఎలా కట్ చేశారు, హార్ట్ షేప్లో కూడాను. ఇదంతా ఓవరాల్ గార్డెన్, ఓవరాల్ నర్సరీ అనమాట. హైవే పక్కన ప్లాంట్ జోన్ అనే నర్సరీ చూసారా. వెల్కమ్ పక్కన జిరాఫీ. ఇవన్నీ కూడాను రోజెస్, రకరకాల మొక్కలు, రకరకాల కలర్స్. ఇవన్నీ చిన్న రోజెస్, గుత్తి గులాబీలు అంటారు కదా అవి. ఇవన్నీ కూడాను చిట్టి గులాబీ అనమాట. బంచెస్గా ఎలా అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కొంచెం పెద్ద గులాబీ. ఇవన్నీ కూడా గులాబీలు. మొత్తం అన్నీ కూడాను ఒకే కలర్ వచ్చాయి. ఇవైతే నేనైతే వెళ్తున్నాను ఆ వెల్కమ్ బోర్డు దగ్గరికి. ఏం ఆర్ట్ కదా, అట్లా తయారు చేశారు వీటిని. భలే తయారు చేశారు. హార్ట్ షేప్ చూసారా. అసలు ఒక మొక్కతో అది సాధ్యమవుతుందా అట్లా? చాలా బాగుంది కదా. ఇదైతే తామర మొక్క. స్మెల్ బాగా వస్తుంది. తామర మొగ్గలు. ఇదంతా కూడా బ్రహ్మకమలం. ఇదైతే బౌద్ధ వృక్షం అంటండి. దీని కింద బుద్ధుడు తపస్సు చేసుకుంటున్నారనమాట. ఆయన అట్లా చేస్తున్నారు. ఇదైతే 20,000 అంట మొక్క. అయిపోయిందండి మా గార్డెన్ టూర్ అయితే. మేమైతే వెనక బయలుదేరిపోయాం. ఇదైతే సిద్ధాంతం బ్రిడ్జ్ అంటారు. గోదావరి అయితే ఫుల్గా ఉందండి. బాగా దిగి తీద్దామంటే బాగా వర్షం పడుతుందన్నమాట. అందుకని దిగలేదు. చాలా ఫుల్గా ప్రవహిస్తుంది వాటర్ అయితే మాత్రం గోదావరి. ఇలా వెళ్తూ ఉన్నాము. మధ్యదారిలో అయితే మొక్కజొన్న పొత్తులు ఇట్లా కనిపించాయి. ఇవి తీసుకున్నాం అనమాట. రోడ్డు పక్కలంతా కూడా ఈ బిజినెస్ బాగా ఉంటుంది, మొక్కజొన్న పొత్తులు. అట్లా కాస్త బ్రేక్ ఇచ్చి ఇవైతే తీసుకున్నాము. అప్పటికప్పుడు తీసి మనం చెప్పింది లేతగా ఉన్నవన్నీ కూడా అతను కాల్ చేసి ఇస్తాడు మనకి. సరే అలా కాలుస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏమో కొనుక్కుంటారు. బాగున్నాయా మొక్కజొన్న పొత్తులు? బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.